ప్రభు నీతో పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని పునీత యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 44వ వచనం వరకు. పునీత యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 45వ వచనం వరకు. బెతానియాలో లాజరు అను వ్యక్తి వ్యాధిగ్రస్తుడై ఉండెను. అందు మరియమ్మ ఆమె సోదరి మార్తమ్మ నివసించుచుండెది. యేసుకు పరిమళ తైలము పూసి ఆయన పాదములను తన వెంట్రుకలతో పిలిచినది ఈ మరియమ్మయే. వ్యాధిగ్రస్తుడైన లాజరు ఆమెకు సహోదరుడు. కనుక అక్క చెల్లెలు, ప్రభు మీరు ప్రేమించు లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అని యేసుకు వర్తమానము పంపిరి. అది విని యేసు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, ఇది దేవుని మహిమ కొరకును, ఇందు మూలమున దేవుని కుమారుడు మహిమ పరపబడుటకు వచ్చినది అనేను. యేసు మార్తమ్మను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. లాజరు చెప్పబడినని వినియు యేసు తాను ఉన్న చోటనే ఇంకనూ 2 రోజులు ఉండెను. ఆ పిమ్మట ఆయన తన